త్రిజగదురిపీఠం నాగప్రతిష్ఠ ఇవాళ 24/2026. ఇవాళ వారం వచ్చేసరికి అయ్యగారు ఏ వారం? సోమవారం. అందులోనూ అక్షయ తృతీయ, తర్వాత కృత్తికా నక్షత్రం కూడా కలిసి రావటం అనేది చాలా విశేషం. అక్షయ తృతీయ రోజున కృత్తికా నక్షత్రం రావటం అనేది చాలా విశేషం. సోమవారంతో కూడి ఇవాళ నాగప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఈ నెలలో 25/4/2026 ఆశ్లేష నక్షత్రం కూడా ఉందండి, చాలా విశేషం. ఆ రోజున కూడా త్రిదిరిపీఠంలో నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేపడతాయి. భక్తులు వచ్చారు, కార్యక్రమం చేసుకుంటున్నారు. ఇక్కడ వాతావరణం కానీ స్వామిని చూడగానే వాళ్ళకి ఏమనిపించింది అన్నది 2 మాటలు అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మ మీ పేరు? శివకుమారి గారు, గుంటూరు నుంచి వచ్చారు. ఇవాళ సర్ప ప్రతిష్ఠ మీ కుటుంబ క్షేమం కోసం చేసుకోవటం జరుగుతోంది. చాలా సంతోషం అమ్మ ప్రతిష్ఠకు వచ్చినందుకు. ఇక్కడ మీరు గండపేడి నరసింహస్వామి చూశారు కదా, స్వామిని చూడగానే ఏమనిపించింది? వాతావరణం ఎలా ఉంది? చాలా అద్భుతంగా అనిపించింది. చూడగానే ఇప్పుడు దాకా మనం చేసుకున్న కార్యక్రమాలు చాలా పర్ఫెక్ట్ గా ఏమేం చేసుకున్నామని చెప్పగలుగుతారా? గణపతి పూజ చేశారు, నవగ్రహాల పూజ. అవును, మండపారాధన దగ్గర గణపతి పూజ, నవగ్రహ పూజ, గణపతి పూజ, మరి నవనాగుల ఆరాధన, కలశారాధన. అంటే కలశంలో మనం నవనాగుల ఆరాధన చేసాం. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పుష్పాదివాసం, అక్కడ శివుడికి వచ్చేసరికి శివలింగానికి అభిషేకం, రుద్రాభిషేకం, దాంతో పాటు బింబశుద్ధి. మీ నాగేంద్రుడికి బింబశుద్ధి అన్నమాట. అంటే పాలుతో నీళ్లతో స్నానం చేయించి, ఇప్పటిదాకా స్టోర్ లో ఉంటుంది కదా విగ్రహం, దానికి బింబశుద్ధి అంటాం. క్షీరాదివాసం, జలాదివాసం, శయ్యాదివాసం, పుష్పాదివాసం ఇక్కడ మనకి చేసేది. తర్వాత ఇది ఇక్కడ దాకా మనకు జరిగింది. తర్వాత మళ్ళీ హోమానికి వెళ్తాం. హోమానికి వెళ్ళిన తర్వాత మనం నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటాం. అక్కడ ఘట్టం నిర్మించుకున్నాం కదా, మనం అక్కడికి వెళ్ళి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. మీకు సంతోషమే కదా? హ్యాపీగా, చాలా సంతోషం. ప్రయాణం ఇబ్బంది అనిపించింది కానీ ఇంకా నయం అంటే అంటే మీరు కొద్దిగా ఎర్లీగా వెనక ముందు అంటే రూట్ మారారు కాబట్టి. కానీ గుంటూరు పెద్ద దూరమేం కాదు, లోకలే మనకి. ఎక్కడో పెద్ద పెద్ద దూరాల నుంచి కూడా వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి, బోర్డర్ల నుంచి కూడా వస్తున్నారు. రేపు 25వ తారీఖున ఆశ్లేష నక్షత్రం ఉందండి. ఆ రోజున కూడా ఇలాగే నాగప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయి. ముందుగా ఈ కింది ఫోన్ నెంబర్ నుంచి మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఏర్పాట్లన్నీ చేసి ఉంచడం జరుగుతుంది. మీరు వచ్చి యథావిధిగా కార్యక్రమం చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ మీరే చూసుకుని ఏర్పాట్లు చేసుకుని వచ్చి ప్రతిష్ఠ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మేము గనక ఏర్పాట్లు చేసామనుకో మీకు సుఖంగా ఉంటుంది. చక్కగా వారు స్వామివారికి నేను అడగకుండానే చక్కగా స్వామివారికి దండలు తీసుకొచ్చారు. చాలా సంతోషం అమ్మా. నేను ఎవరినైనా నేను అడిగేది ఒకటే, గత స్వామివారికి పూలదండలు తెచ్చి పెడతారా అని. ఇప్పుడు మొదటి పరిచయంలోనే వాళ్ళు నాకు ఎక్కడో ఉండి దూరంగా ఉండి నేను ముందుగానే 3 దండలు తెచ్చి పెడతారా అది అడిగాను అనుకోండి, దేవుడికి దండలు తీసుకెళ్ళడం ఇష్టం. చాలా సంతోషం. అడగకుండానే తెచ్చారు. అడిగితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని నేను అడగనమ్మా. అది కూడా నేను కొని తీసుకురాను. స్వయంగా మీ చేతితో గుచ్చిన దండలు చూడండి, స్వామివారికి అలంకరించబడ్డాయి. అట్లాగే సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు చూడండి, అద్దమల్లే స్వామివారి దగ్గర ప్రసరిస్తున్నాయి. ముగ్గురు మీద ఎంత అందంగానో సూర్యరశ్మి ప్రసరించటం, ఒక లైటింగ్ లాగా సూర్యరశ్మి రావటం అనేది కూడా ఇవాళ చాలా విశేషం. భక్తులందరూ చూసి తరించగలరని కోరుకుంటున్నాను. నమస్తే. మంచిదమ్మా. సర్వే జన సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో భగవతే నాగరాజాయ. ఓం భగవతే నాగరాజాయ. నాగరాజాయ.